తొందర వచ్చింది కదా, తొందరపాటు. ఎక్కువ పని పెట్టుకోవడం ద్వారా మనిషికి తొందరపాటు వచ్చింది. ఇది మనం ఆలోచించాల్సిన విషయము. ఎందుకంటే పని అంతా మైండ్లో ఉంది కదా కదా. అప్పుడప్పుడు ఎక్కువగా మనోళ్ళు జాబ్ చేస్తున్నప్పుడు మనం ఫోన్ చేస్తే ఎత్తరో మాట్లాడరు. ఎందుకు ఎత్తలేదంటే కోపపడతారు. రీజన్ ఏముండదు, కారణం ఏముండదు, బిజీగా ఉన్నామంటారు కదా. ఎందుకంటే పని ఎక్కువగా ఉండటం ద్వారాగా, పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం ద్వారాగా మనిషి మాట్లాడటానికి కానీ మనిషి పలకరించడానికి కానీ అవకాశాలు ఉండవు కదా. ఆలోచించండమ్మా. కాబట్టి ఆమెకి విస్తారమైన పని ద్వారాగా ఆమెకి ఏమైంది, తొందరపాటు ఎక్కువైంది. కాబట్టి తొందరపాటు ఎక్కువ కావడం ద్వారా ఏమందంటే నీకు చింత లేదయ్యా అంది. వాస్తవంగా యేసుక్రీస్తు వారు వచ్చింది ఎక్కడికి, మార్తా మరియమ్మ గారి దగ్గరికి కదా. ఎందుకు వచ్చాడు ఆయన? వాళ్ళ మీద చింత కలిగి వచ్చాడు. నశించే ఆత్మని ఎతికి రక్షించుటకు ఆయన వచ్చినాడనమాట.